విధానాలు, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలపై అన్నదాతకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది మీ నేలతల్లి. ఈ రోజు ఎపిసోడ్లో అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న 2047 విజన్ డాక్యుమెంట్ పై రైతుల అభిప్రాయాలతో పాటు సాగుకు సంబంధించిన పలు అంశాలను తెలుసుకుందాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి లక్ష్యంగా 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా వ్యవసాయ రంగంలో రైతుకు మేలు చేసేలా కొత్త విధానాలను తీసుకురావాలంటూ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు సాగు రంగంలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నాడో ఓసారి చూద్దాం. దేశంలో వికసిత్ భారత్, ఏపీలో స్వర్ణాంధ్ర విజన్, తెలంగాణ రైజింగ్ పేరుతో కొత్త భవిష్యత్తు ప్రణాళికల మార్పులను రూపొందించుకుంటోంది. అందులో భాగంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించనున్నట్లు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అదే క్రమంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచ ప్రతినిధులు, నిపుణులు, ఆయా రంగాల ప్రభుత్వ విభాగాల మంత్రులు పాల్గొన్నారు. మరి వ్యవసాయంలో రైతులు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు, వారి అభిప్రాయాలేంటో చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో మార్పులు చాలా అవసరం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రకటించే ఈ కార్యక్రమాలు విజయవంతమవ్వాలని రైతులు కోరుకుంటారు. ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మిడ్ డే మీల్స్ కానీ, ఇంకేదన్నా రకంగా కానీ, నూనెలు కానీ, ఇవన్నీ కూడా దిగుమతులు ఎక్కువగా ఉన్న పరిస్థితులు. మరి ఇప్పుడు ఆయా ప్రభుత్వాలు నీటిపారుదల వసతుల యొక్క సౌకర్యాలు పెంపొందించడం, తద్వారా మరి రెండేసి పంటలు పండించడం, మరి అదే కాకుండా ఏ పంట పండిస్తే ఏది లాభమో అనేటువంటి దృక్పథంతో ఇలా రైతులు పనిచేస్తున్నారు. అయినా వారికి కావలసినటువంటి ప్రభుత్వ పరంగా ఎంతైతే సహకారాలు అందాలనో మరి అంతవరకు ఇంకా అందులేదని నేను భావిస్తున్నాను. అందుకోసం మరి రైతులకు ఆర్థికంగా బ్యాంకుల ద్వారా సాయం చేసి ఇంకా నీటి సదుపాయాలు ఇంకా పెంచి, అంటే డ్రిప్ ఇరిగేషనే కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషనే కానీ, ఇంకేదన్నా కొత్త కొత్త యంత్రాలు వచ్చినాయి ఇప్పుడు ఎంతో మన దీనికి ఉపయోగపడేటువంటి, మరి ఇవి సామాన్యమైనటువంటి రైతులకు అందుబాటులో లేవు. కాబట్టి ఇవన్నీ సొసైటీస్ ద్వారా గ్రామ పంచాయతీలో పనిముట్లందరినీ విలేజర్స్కి అందే విధంగా మరి చర్యలు తీసుకోవాలా. ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, రాజకీయ నాయకులు కానీ ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికి అందుబాటులో ఉండేటట్టుగా మరి వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా ఉండాలంటే ఇవన్నీ సౌకర్యాలు వాళ్ళకు అందుబాటులో ఉంటేనే కానీ మరి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, తర్వాత నీటి సదుపాయాలు కానీ. రైతుకు అత్యంత కీలకమైన సమస్య పంటల సాగులో కూలీల కొరత. కూలీలు దొరక్క పంట పెట్టుబడి విపరీతంగా పెరుగుతోంది. దీంతో రైతుకు సమయం కూడా వృధా అవుతోంది. దీనికి పరిష్కారంగా పంట నాణ్యత, దిగుబడుల్ని పెంచే క్రమంలో యాంత్రీకరణ తప్పకుండా అవసరమని రైతులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 మరియు వికసిత భారత్ 2047లో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి 2047 మన తెలంగాణ ఏ విధంగా ఉండాలి, తెలంగాణలో మన వ్యవసాయం ఏ విధంగా ఉండాలని చెప్పి దాని గురించి మొదలుగా మనకు మన దేశంలో కానీ తెలంగాణలో కానీ 60-70% మంది ప్రజలు వ్యవసాయం అనే బతుకుతున్నారు. వ్యవసాయం వల్ల వాళ్ళ జీవనాధారము. సో మనకు వ్యవసాయంలో ముఖ్యంగా మనకు మెయిన్ క్రిటికల్ ఇన్పుట్స్ ఏంటంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు. సో విత్తనాలు ఇంకా చాలా వరకు దేశీయ విత్తనాలే వాడుతున్నారు. హైబ్రిడ్స్ కొన్ని క్రాప్లలో హైబ్రిడ్స్ కూడా రావడం జరిగింది. అయితే ఇంకనూ విత్తనాల్లో స్వయం సమృద్ధి సాధించే అవసరం ఉంది. కొత్త వెరైటీసు ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునే విధంగా, అదేవిధంగా కొత్తగా వచ్చే తెగులు, పురుగును తట్టుకునే విధంగా మనం కొత్త వెరైటీస్ శాస్త్రవేత్తల సహకారంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇది 2047లో సాధ్యమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మనము ఈ ఎరువులు కానీ, విత్తనాలు కానీ వాళ్ళకు సరఫరా విషయంలో మనం ప్రైవేటు వ్యక్తులతో కాకుండా, ప్రైవేట్ డీలర్తో కాకుండా ఎఫ్ఈఓస్ కానీ, అదేవిధంగా సొసైటీస్ కానీ, తర్వాత మహిళా సంఘాల ద్వారా కూడా వాళ్ళని యాక్టివేట్ చేసి వాళ్ళ ద్వారా కూడా మనము వాళ్ళ సరఫరా రైతులకు గ్రామాన సరఫరా చేయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు రైతులు గ్రామాలు ఉంటారు కాబట్టి అక్కడ గ్రామాలలో సరఫరా చేస్తే వాళ్ళకు ఈజీగా అందుబాటులో మనకు ఇన్పుట్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. తద్వారా మనము దిగుబడిని పెంచే ఆస్కారం ఉంటుంది. రైతుకు భూమి లేనిదే పంట సాగు చేయలేడు. అలాంటి భూమి సమస్యల చిక్కులు పెరిగిపోతున్నాయి. ఇందుకు పరిష్కారంగా భూమి చట్టాల్లో మార్పులు జరగాలని రైతులు ఆశిస్తున్నారు. ఈరోజు వ్యవసాయ రంగంలో అనేక కొత్త నూతన వంగడాలు తీసుకొస్తామనే పేరు మీద ఈ మధ్య కాలంలో కొత్త విత్తన చట్టం చేసింది.
అంటే మన దేశ సార్వభౌమాధికారాన్ని, మన స్వతంత్రంగా విత్తనాలను తయారు చేసుకున్న విధానాన్ని రూపుమాపి కార్పొరేట్ విదేశీ పెట్టుబడిదారులకు సానుకూలంగా చేసే ఒక విత్తన చట్టం చేయడం అనేది చాలా దుర్మార్గమైనది కేంద్ర ప్రభుత్వం. స్వాతంత్రానంతరం హరిత విప్లవం పేరు మీద భారతదేశంలో నూతన వంగడాలు, నీటి పారుదల సౌకర్యాలు, యాంత్రీకరణ ఇవన్నీ పెరగడం వల్ల హరిత విప్లవం అనేది వ్యవసాయ రంగంలో ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చింది. గ్రీన్ రెవల్యూషన్. ఎంఎస్ స్వామినాథన్ లాంటి వాళ్ళు అనేక మంది వ్యవసాయ రంగంలో అనేక సూచనలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసును అమలు చేస్తామని హామీ ఇచ్చింది, ఎన్నికల మేనిఫెస్టో చెప్పింది. కానీ 10 సంవత్సరాలు గడుస్తున్నా వ్యవసాయ రంగంలో ఎటువంటి హామీలు అమలు చేయలేదు. ఈరోజు భారతదేశంలో 100కి 60 నుంచి 65% వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పరిశ్రమలు లేవు. మరోపక్క ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఒక్క భారీ పరిశ్రమ పాత కాలంలో పెట్టినటువంటి విశాఖ ఉక్క లాంటి తప్ప కొత్త పరిశ్రమ లేదు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ రంగమే ప్రధానమైనటువంటి వనరు. ఇలాంటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 2047 అని ఒక నూతన విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్లో కార్పొరేట్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి రూపొందించాడు తప్ప చిన్నకారు రైతుల అభివృద్ధి కోసం వాళ్ళకి విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీలు, బ్యాంక్ రుణాలు ఇలాంటివి మొత్తం లేకుండా కార్పొరేటీకరణ చేశారు. గతంలో కోఆపరేటివ్ వ్యవస్థ అత్యంత బలంగా ఉండేది. ఏదో కేరళ లాంటి రాష్ట్రంలో నూతన పద్ధతుల్లో వ్యవసాయం అభివృద్ధి చేయడమే కాకుండా కార్పొరేట్ యొక్క విధానానికి భిన్నంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉంది. ఒకనాడు బెంగాల్ వ్యవసాయ రంగంలో వెనుకబడినటువంటి బెంగాల్ ఈరోజు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల దేశంలోనే అనేక ఆహార ధాన్యాల ఉత్పత్తిలో నంబర్ 1గా ఉంది. మారుతున్న పర్యావరణ మార్పులు, వాతావరణ సమతుల్యత వల్ల పంట ఇంటికి చేరే వరకు అన్నదాతకు నమ్మకం లేకుండా పోయింది. దీంతో రైతులు ఒక్కో సీజన్లో భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలాంటి పంటలు వేయాలి? వాతావరణ పరిస్థితులను తట్టుకునే విత్తనాలు, పంటల రకాలపై రైతులకు ప్రభుత్వాలు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. చట్టంలో రావాల్సిన మార్పులు అంటే భూమి వినియోగంలోకి వచ్చే విధంగా చట్టాలు మార్పులు తీసుకురావాలి. అలాగనే ఈరోజు భూ సంస్కరణల చట్టాలు అమలవుతున్న ఆ తీరు బాగోలేదు. డీపట్టా భూములు, బంజరు భూములు అన్నీ కూడా మళ్ళీ పెత్తందారు చేతిలోకి వెళ్ళిపోయి తిరిగి తీసుకొని డీపట్టా భూములు మళ్ళీ పేదలకి పంచి పెడితే అప్పుడు భూమి అనేది వినియోగంలోకి వస్తుంది. అప్పుడు రైతు, కూలీ కూడా బతికేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఇక రెండోది ఏంటంటే వ్యవసాయం కీలకంగా అభివృద్ధి చెందాలి అంటే మనకి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. ప్రాజెక్టుల నిర్మాణం అనేది యుద్ధ ప్రాతిపదిక మీద బడ్జెట్ కేటాయింపులు చేసి అమలు కట్టి నిర్మించి సాగులోకి రావాలి. 2, అలాగే విద్యుత్తు, ఉచిత విద్యుత్తు వ్యవసాయానికి అమలు చేయాలి. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టి వ్యవసాయమే నుండి రైతుని విడదీసే విధంగా ఈరోజు చట్టాలు మార్చారు. కాబట్టి అది కాకుండా పూర్వంలాగానే విద్యుత్తు ఫ్రీగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఇక 4వది ఏంటంటే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అందరికీ అందేటట్టు ఉండాలి. కౌలు రైతులకి దిక్కు దివాణం లేదు, వాళ్ళకి ఏ పథకాలు అమలు కావడం లేదు. అలాగే రుణాలకు సంబంధించి కూడా రైతుకి కానీ కౌలు రైతుకి కానీ 0 వడ్డీతో ఉన్నటువంటి రుణాలు సరిగ్గా సప్లై చేయట్లేదు. అనేక నిబంధనలు పెట్టి ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారు. ప్రైవేట్కి వడ్డీలు తెచ్చుకొని కుస్తులు తాకట్లు పెట్టుకొని అన్ని చేస్తున్నారు. అలాగే ధరలు పురుగు మందులు కానీ ఇతర యూరియా కానీ డిఏపి కానీ అవి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తరగడం లేదు. అలాగే నానో యూరియా వాడమంటున్నారు, రకరకాల యూరియా వాడమంటున్నారు, ఖచ్చితంగా వాడాలని నిర్ణయం చేస్తున్నారు. కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి తప్ప రైతులకు అనుకూలంగా విధానాలు రూపొందించడం మానివేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆహార కొరతను దృష్టిలో పెట్టుకుని హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. అధిక పంట దిగుబడుల కోసం హైబ్రిడ్ విత్తనాలతో పాటు రసాయనిక ఎరువులను వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఇప్పుడు అందరికీ ఆరోగ్యాన్ని అందించే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలను రైతులు కోరుతున్నారు. నల్ల చట్టాలు రద్దు చేయాలి, వ్యవసాయానికి సబ్సిడీ 100% సబ్సిడీ ఇవ్వాలి,
అలాగే రైతులకి 0% వడ్డీకి రుణాలు ప్రతి సంవత్సరం పెట్టుబడికి అవసరమైనంత రుణాలు ఇవ్వాలి. అలాగే ఈరోజు భారతదేశం టెక్నాలజికల్గా అభివృద్ధి అవుతుంది. అందుకని రైతులకు అవసరమైనటువంటి నీటి సదుపాయాలు, అలాగే ఈ ట్రాక్టర్లు లాంటి అనేక అత్యాధునిక వ్యవసాయ పరికరాలని ఈరోజు సబ్సిడీ రూపంలో అందించాలి. ఆ రకంగా అందించడంతో పాటు ప్రధానమైనటువంటి ఈ పెట్టుబడిదారులకు ఇచ్చే భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిశ్రమ పెట్టకపోతే తీసుకొని మళ్ళీ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాలి. ఈరోజు విజయనగరం జిల్లాలో, ఉత్తరాంధ్రలో 1000 ఎకరాల రకంగా పెట్టుబడిదారులకు ఇచ్చారు. మనకు తెలిసి జిందాల్కి ఇచ్చినటువంటి భూములు ఈ రోజుకి 20 ఏళ్ళు అవుతున్న ఒక ఫ్యాక్టరీకి అట్లా. కానీ ఈరోజు జిందాల్ మాత్రం రైతాంగానికి ఆ భూములు ఇమ్మని పోరాడుతుంటే ప్రజలకి ప్రభుత్వం ఇవ్వడం లేదు. అందుకని ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చే భూముల్లో పరిశ్రమలు కట్టకపోతే వెంటనే ఇవ్వాలి. ఆ రకమైనటువంటి చట్టాలు ఉన్నాయి, దాన్ని అమలు చేయాలి. అలాగే ఈరోజు నీటి వనరులు ఉన్నాయి, ప్రాజెక్టులు కట్టడం లేదు, కట్టిన ప్రాజెక్టులు అభివృద్ధి చేయడం లేదు. విజయనగరం జిల్లాలో చూసుకుంటే తాకరామ తీర్థసాగర్ అలాగే ఉంది. సుజల స్రవంతి ఉత్తరాంధ్రకి కీలకమైనటువంటిది, ప్రణాధారమైనటువంటిది సుజల స్రవంతి అలాగే ఉంది, వాటిని పట్టించుకోవట్లేదు. సరికదా ఈరోజు వ్యవసాయ భూములు అయినటువంటి ఈ గుర్ల మండలంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంజిపూరిపేట కానీ ఆ ఏరియాలో ఉన్న భూములన్నీ కూడా స్టీల్ ప్లాంట్ కడతామని తీసుకుంటున్నారు. ఇది అన్యాయం. అందుకని భూమిని రక్షించాలి, రైతుని రక్షించాలి, పంట రక్షించాలి. దేశం సౌభాగ్యంగా ఉండాలంటే ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి రైతుకు అనుకూలమైన విధానాలు అవలంబించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గిరిజన ప్రాంతాల్లో సారవంతమైన నేలల్లో సేంద్రియ విధానంలో సహజంగా పండించిన ఎన్నో రకాల పంటల ఉత్పత్తులున్నాయి. అలాంటి పంటలకు విలువను జోడిస్తూ ప్రాసెసింగ్ చేసి ప్రభుత్వం మార్కెటింగ్ సహాయం అందించాలని, దీనివల్ల గిరిజన రైతులకు మంచి ఉపాధి కలుగుతుందని రైతులు సూచిస్తున్నారు. రైతు సోదరులందరూ కూడా వరితో పాటుగా వేరే పంటలైనటువంటి అపరాల పంటలు, మొక్కజొన్న కానీ లేదా ముఖ్యంగా నూనె పంటల్ని కూడా సాగు చేసేందుకు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైతుల్ని ఈ పంటలు సాగు చేసే విధంగా ప్రభుత్వం కూడా కొంచెం ప్రోత్సాహం కల్పించాల్సిన ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం గత సీజన్ చూసుకున్నట్లయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల, అదేవిధంగా చీడపీడల దాడుల వల్ల కానీ పంటలు ఆశించినంత దిగుబడులు కాస్త తగ్గిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు కూడా ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఎంచుకున్న విధానాలు కూడా కొంతవరకు మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రసాయనాలనే పిచికారీ చేయడం వలన పంటపైన ఈ రసాయనాల యొక్క అవశేషాలు మిగిలిపోయి మానవాళి యొక్క ఈ ఆర్థిక వ్యవస్థతో పాటు హెల్త్, ఆరోగ్యం ఏదైతే ఉందో దీని మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపించడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పంటపైన ఈ రసాయనాల పిచికారిని కొంతవరకు నియంత్రణలో ఉంచుకోవాలి. అదేవిధంగా లేబుల్ క్లెయిమ్ ఉన్నటువంటి మందుల్ని మాత్రమే పంటపైన పిచికారీ చేయాలి. రైతుల ఐకమత్యం వల్లే సాగులో నష్టాలు లేకుండా రైతు ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది. అదే క్రమంలో రైతులు పండించిన పంటలకు తామే ధరలను నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలంటే సహకార సంఘాలు, ఎఫ్ఈఓలుగా ఐక్యంగా ఉండాలని అంటున్నారు. దీంతో పాటు మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయాలని రైతులు చెప్తున్నారు. ఆదివాసీ రైతుల పట్ల ఏమాత్రం కూడా మాకు అనుకూలమైన విషయాల్లో కానీ మా సహకరించట్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ 107 యాక్ట్ ఉంది. 107 యాక్ట్ని సవరిస్తున్నారు. 107 యాక్ట్లో ఏంటంటే గిరిజనుడే వ్యవసాయం చేసుకునేలాగా, ఆ వ్యవసాయాన్ని జీసీసీ ద్వారా కొనేలాగా, జీసీసీ ఏంటంటే గిట్టుబాటు ధర గిరిజనులకు ఇచ్చేలాగా పూర్వం జరిగేది. అలాగే ప్రతి ఆదివాసీ ఉత్సవాలప్పుడు కానీ ప్రతి సంవత్సరం కూడా టైకర్ రుణాలు వచ్చేవి. ఆదివాసులకి పనిముట్లు ఏదైతే మన చిన్న కోత మిషన్లు కానివ్వండి, అలాగే చింతపండు ఇల్సుకుంది కానివ్వండి, అదేవిధంగా కాఫీ పిక్కలు కానివ్వండి, కొన్ని విషయాల్లో ఏంటంటే మాకు టైకర్ రుణాలు వచ్చేవండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా టైకర్ రుణాలు ఇవ్వట్లేదు. ట్రైబల్ వెల్ఫేర్ తరపు నుండి మాకు టైకర్ రుణాలు ఇవ్వాలి. అలాగే ఆదివాసుల పంటకి కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలి. మనకి ఈ కాలంలో ఉన్నటువంటి సాంకేతిక యుగంలో డిజిటల్ అగ్రికల్చర్ అనేది మనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. అందులో మనకి డ్రోన్ల వినియోగము, అలాగే కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, అలాగే వర్టికల్ ఫార్మింగు, రసాయన రహిత వ్యవసాయము, ఇలాంటి రంగాల్లో మనము పరిశోధనలకు పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దానికి మనకు పరిశోధనకు ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి నూతన ఆవిష్కరణలకు సహకరించినట్లయితే ఆ రైతాంగానికి మరింత మేలు చేసే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ నీటి వనరులతోటి తక్కువ జాగాలో కూడా మనము ఎక్కువ పంటలు తీసే అవకాశము ఈ పరిశోధనల వల్ల కలుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే రైతాంగం ఇప్పుడు ఏదైతే పంటలు ఉందో
చాలా పంటల్లో కనీస మద్దతు ధరలు లభించకపోవడం లేదా ప్రభుత్వాలు కొనుగోలు చేయడం పోవడం వల్ల కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళను మరింత సంఘటితం చేసే దిశగా మన ప్రయత్నాలు ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ ఎఫ్పిఓలను మరింత బలోపేతం చేయడము, తర్వాత మహిళా సంఘాలను కూడా బలోపేతం చేయడం అనేది చాలా ముఖ్యము. అదేవిధంగా వారు ఏదైతే నష్టాలు ఏదైతే విత్తన కొనుగోలులో కానీ పురుగు మందుల కొనుగోలులో కానీ జరిగిన నష్టాలు కానీ లేదా వాతావరణ మార్పుల వల్ల వచ్చే నష్టాలను కానీ తట్టుకోవాలంటే వారికి సరైన సమయంలో మనకు వాటి కాంపెన్సేషన్ వచ్చే విధంగా చర్యలు చేపట్టడము, అలాగే న్యాయపరంగా చూసుకున్నట్లయితే వారికి సత్వర న్యాయం లభించే విధంగా మనము వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫాస్ట్ ట్రాక్ న్యాయాలయాలను కానీ న్యాయ కోర్టులను కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఎందుకంటే త్వరితగతిన న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంటలకు ఎక్కువ ప్రోత్సాహం కలిగిస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. తెలంగాణ రైజింగ్లో భాగంగా సాగు రంగానికి డాక్యుమెంట్ని రూపకల్పన చేసిందని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తోందని ఆయన అన్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ పరంగా భారతదేశంలోనే అగ్రగామిగా ఉండేదానికి ప్యాడీ ప్రొడక్షన్లో వీఆర్ ఇన్ ద నెంబర్ 1, అదేవిధంగా కాటన్లో వీఆర్ ఇన్ ద నెంబర్ 1. కాబట్టి అన్ని ప్రధాన పంటలకు సంబంధించినటువంటి పంటల ఉత్పత్తిలో వీటిని వాల్యూ యాడెడ్ చేసేదానికి, రైతుకి ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేదానికి, రైతులకు నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మార్కెటింగ్ లింకేజ్ వీటన్నిటిని కూడా ఈ యొక్క సమ్మిట్లో మేము ప్రపంచ ప్రతినిధులందరికీ తెలియజెప్పడం జరిగింది. ఎవరికి ఎందుట్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళందరినీ ఇన్కార్పొరేట్ చేస్తాం. $3 ట్రిలియన్ ఎకానమీ కోసం 34కి ఏం చేయాలి, 47కి ఏం చేయాలి, బెంచ్ మార్కులు పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ఐటీలో కావచ్చు, పవర్లో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, అన్ని రంగాల్లో సమస్తమైనటువంటి ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు ఏ కోణంలో అవకాశం ఉంటే ఆ కోణంలో తీసుకొచ్చి ఆయా కంపెనీలతోటి ఆయా వ్యవస్థలతోటి మనం అగ్రిమెంట్లు చేసుకొని రేపు భవిష్యత్తులో 47 కల్లా అనుకున్న దానికంటే మెరుగ్గా ఉండే అవకాశం వచ్చింది. కేవలం నోటి మాటలు ప్రకటనలకే పరిమితం కాకుండా రైతులు వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని రైతులు కోరుకుంటున్నారు.